వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సూదింగ్ సోల్స్ ఫౌండర్ నిర్మల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నిర్మల గారు. నమస్తే అండి. నిర్మల గారు, ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీకి ముందు యోగా కానీ ఇలాంటివి ఎంతవరకు అవసరం అంటారు? కరెక్ట్ ప్రశ్న అడిగారండి. ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి వాళ్ళ బాడీలో అనేక రకాల మార్పులు, అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. మనకి వర్షం పడే ముందు ఎలా అయితే వాతావరణంలో మార్పులు చెందుతాయో, అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి వాళ్ళ బాడీలో అనేక రకాల ఇబ్బందులు. ఎందుకు అనంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల అలా వస్తూ ఉంటాయి. అందుకనే ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి శ్రీమంతం అని ఫిఫ్త్ మంత్లో స్టార్ట్ చేసేసి బ్యాంగిల్స్ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని హార్మోన్స్ పాయింట్స్ ఉంటాయన్నమాట. వాటి నుండి వాళ్ళకి, ఎందుకంటే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇరిటేషను, కోపము, చిరాకు, అసలు రీజన్ ఉండదు. హస్బెండ్ ఏమన్నా అనకపోయినా నాతో స్పెండ్ చేయలేదు, లేదంటే ఏదన్నారని ఏడుస్తూ ఉంటారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనమాట. వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే పెల్విక్ బోన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మెయిన్ అందరూ నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పెల్విక్ బోను, ఆ మజిల్స్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటేనే అది నార్మల్ డెలివరీ అనేది అంత ఈజీగా అవుతూ ఉంటుంది. అందుకనేసి ఈ శ్రీమంతం అనేది పెల్విక్ బోన్కి కనెక్ట్ అయి ఉంటుంది, హార్మోన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళకి పాజిటివిటీ క్రియేట్ అవ్వడానికి ఎక్కువ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేస్తుంటారు అనమాట. ఓకే, కలర్ ని బేస్ చేసుకొని కూడా పాజిటివిటీ అనేది వస్తుంది. అందుకని ఇంకొకటి, బేబీకి ఫస్ట్ కన్సీవ్ అయినప్పటి నుంచి డాక్టర్స్ 5th మంత్ వరకు ఫీటల్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు. 5th మంత్ నుంచి బేబీ డెవలప్మెంట్ అంటారు. బేబీ గ్రోత్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే 5 సెన్సెస్ డెవలప్ అవుతాయి కాబట్టి. ఆ 5 సెన్సెస్ లో హియరింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ కూడా హియరింగ్ పవర్ డెవలప్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. హియరింగ్, సీయింగ్, స్మెల్లింగ్, టేస్టింగ్ అండ్ టచింగ్, ఈ 5 డెవలప్మెంట్స్ డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకనేసి ఈ శ్రీమంతం అనేది అంత బాగా చేస్తారు. కొంతమందికి శ్రీమంతం లేని వాళ్ళకి నార్మల్గా అయినా సరే బ్యాంగిల్స్ వేసుకోండి 5th మంత్ నుంచి అని చెప్తూ ఉంటారు అనమాట. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి కూడా బ్యాంగిల్స్ యూజ్ చేయట్లేదు. కానీ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది బ్యాంగిల్స్ వేసుకోరు. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. హౌస్ వైఫ్స్ ఉన్నారు అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కూర్చొని గంటలు కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్, ఇవన్నీ కూడా సయాటికా పెయిన్, ఇవన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. వీటి వల్ల కూడా స్ట్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ రిలాక్సేషన్ అవ్వాలంటే మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు. మెడిసిన్ డోలో వేసుకోవడము, లేదంటే ఇంకా హస్బెండ్ కొంచెం ప్రెస్ చేయడము, అట్లా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, యాక్చువల్లీ మీరు మీ సెంటర్లో ప్రెగ్నెంట్ లేడీస్కి సపరేట్గా థెరపీస్ కూడా ఇస్తున్నారు, లైక్ మసాజ్ థెరపీస్ ఇస్తున్నారు అని కూడా తెలిసిందండి. సో ఈ మసాజ్ థెరపీస్ అనేది నేను చాలా తక్కువగా విన్నాను. సో ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటండి? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రెగ్నెన్సీ యోగా అనేది నేను ట్రైన్ అయ్యి చాలా మందికి ప్రెగ్నెన్సీ క్లాసెస్, ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్సర్సైజెస్, యోగా ఇవన్నీ నేర్పిస్తూ ఉండేదాన్ని. చాలా మంది ప్రెగ్నెన్సీ, కొంతమందికి కాళ్ళ వాపులు వస్తుంటాయి, కొంతమందికి నిద్ర సరిగా ఉండదు, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి ఐవీఎఫ్ కేసెస్ ఉంటాయి. వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండి కూడా సైడ్ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళినా మసాజ్ చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. నాకు కొంతమంది డాక్టర్స్ సలహా ఇచ్చారనమాట, ఇది చేయించుకుంటే బాగుంటుంది, ఎక్కడైనా ఉంటే వెళ్ళండి అని వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి చెప్పారంట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎక్కడ చూసినా ఎక్కడా లేదు అని అన్నప్పుడు నాకు ఒక డాక్టర్ హెల్ప్ చేశారు. ఆమె ద్వారా నేను నేర్చుకున్నాను ఈ ప్రెగ్నెన్సీ మసాజ్ అనేది. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకొని అందరి మీద 2 years ప్రాక్టీస్ చేసిన తర్వాతనే చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే, ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా మనకి బాధగా ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి హక్ చేసుకున్నా, జస్ట్ ఇట్లా టచ్ చేసినా, ఆ స్పర్శకి మనం చాలా రిలాక్స్ అవుతూ ఉంటాం. కానీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకున్న ఆ పెయిన్స్కి కొంచెం ఈ మసాజ్ అనేది యాడ్ చేసేసి, అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, పెయిన్స్, మజిల్ టెన్షన్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఆ టైంలో మసాజ్ అనేది చేయడం వల్ల ఆ మజిల్స్ రిలాక్సేషన్ ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇదేంటంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే 5 years బ్యాకే మసాజ్ అనేది స్టార్ట్ అయింది.
5 years బ్యాక్ 5000 ఇయర్స్ బ్యాక్ 5000 years బ్యాక్ స్టార్ట్ అయింది. తర్వాత 3000 ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ డెలివరీ అయిన వాళ్ళకి మసాజ్ అనేది చేస్తూ ఉన్నారు ఆయుర్వేదంలో. చేస్తున్నప్పుడు ఏంటంటే మన నుంచి వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియా నుంచి నేర్చుకొని వెళ్ళి వేరే కంట్రీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. కానీ మన ఇండియాలో ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందని భయపడి ఆ డౌట్స్తోనే సగం మంది ఆపేశారు. కొంతమందికి దాని వాల్యూ తెలిసిన వాళ్ళైతే ఓకే ఇది బాగుంటుంది అని కంపల్సరీ చేయించుకుంటూ ఉంటారు. ఇది కూడా ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు నేను నా సెంటర్ పేరు సూదింగ్ సోల్స్ అని వచ్చింది. కానీ నా సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే నేను చాలామంది వివిఐపీస్కి కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి అందరికి చేస్తూ ఉన్నాను. నేను బిజీగా ఉంటుంది నా షెడ్యూల్ మొత్తం రోజు. బిజీగా ఉన్నప్పుడు కొంతమంది విఐపీస్ ఉంటారు, నిర్మల ప్లీజ్ నాకు ఇవాళ మసాజ్ చేద్దురా అంటే డాక్టర్సే ఉన్నారు. నా క్లయింట్స్ వచ్చేసి డాక్టర్స్ ఉన్నారు చాలామంది. సడన్గా వచ్చి వాళ్ళకి ఏంటంటే చాలా బిజీ లైఫ్, వాళ్ళ లైఫ్ కూడా. వాళ్ళు సడన్గా వచ్చి నాకు ఈరోజు మసాజ్కి రావా నిర్మల, చాలా పెయిన్ అనిపిస్తుంది ఈరోజు, చాలామంది క్లయింట్స్ని చూస్తే అట్లా ఉంది అని చెప్తే, లేదు మేడం చాలా బిజీగా ఉంది ఈరోజు అని చెప్తే, ప్లీజ్ నిర్మల నీ సూదింగ్ మసాజ్ నా సోల్ మిస్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే నేను మసాజ్ చేసేటప్పుడు బేబీతో మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతున్నప్పుడు హాయ్ బేబీ ఏం చేస్తున్నావు, నన్ను సెలెక్ట్ చేసుకొని నా దగ్గరికి వచ్చావు కదా, నీకు చాలా బాగా రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు అనమాట బేబీ. ఎందుకంటే అటు చేస్తుంటే అటువైపు మూవ్ అవుతుంటారు, ఇటు చేస్తుంటే ఇటు మూవ్ అవుతుంటారు. అంటే ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు ఈ మసాజ్ అనేది అవసరం అంటారండి? ఇదేంటంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఫోర్త్ మంత్ నుంచి టిల్ డెలివరీ డే వరకు చేయొచ్చు. డెలివరీ డే వరకు చేయొచ్చు. దీనివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. IVF కేసెస్ కానీ ఇంకేదైనా లో లైన్ ప్లజెంట్ అట్లా ఉంటే డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ సలహా మేర నేను మిగతా వాళ్ళకి 37th వీక్ వరకు చేస్తాను అనమాట. అంటే 20 వీక్స్ లేదంటే 22 వీక్స్ అలా డాక్టర్ తో మాట్లాడి కన్సల్ట్ తీసుకున్న తర్వాత చేస్తాను అనమాట. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాడీ కండిషన్ ఎట్లా ఉందని పల్స్ చూసుకుంటాను, వాళ్ళ బాడీ తత్వం ఎట్లుంది, స్టిఫ్గా ఉందా, మజిల్ ఎలా ఉందని చూస్తాను. చూసి వాళ్ళు పడుకునే పొజిషన్ కూడా, కొంతమందికి సయాటికా పెయిన్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో, ఎందుకంటే డి విటమిన్ అనేది తక్కువైపోవడం వల్ల సయాటికా పెయిన్ లేదంటేనేమో పెల్విక్ బోన్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళు అటు టర్న్ అవ్వాలన్నా ఇటు టర్న్ అవ్వాలన్నా కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేయడానికి కూడా పెయిన్ అనిపిస్తుంది అనమాట. అది కాల్షియం వల్ల వస్తుందా డి విటమిన్ వల్ల వస్తుందా అనేది టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కానీ అంతవరకు టెస్ట్ చేసి మనం మెడిసిన్ యూజ్ చేయాలంటే ఆలో కొంచెం అన్నా వీళ్ళకి రిలాక్సేషన్ ఉండాలి కదా. ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. ఏంటంటే న్యాచురల్గా చేసుకునే టిప్స్, మెడిసిన్ కాకుండా. మెడిసిన్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలి, ఆ తర్వాతనే వాళ్ళు అది యూజ్ చేయాలి. ఇమ్మీడియట్గా కొంతమంది కాల్ చేస్తారు, నాకు సయాటిగా పెయిన్ ఉంది నిర్మల ఏం చేయాలి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి స్మైలీ బాల్ ఎల్లో కలర్ది ఉంటుంది కదా, అది జస్ట్ ఇక్కడ పెట్టేసేసి వాల్ సపోర్ట్ తీసుకొని పైకి కిందకి మూవ్ అయితే గనక ఆటోమేటిక్గా పెయిన్ వితిన్ సెకండ్స్లోనే పోతుంది. ఎందుకంటే మీకు హెడ్ ఏక్ వచ్చింది లేదంటే సయాటికా పెయిన్ ఇలా డిఫరెంట్గా పెయిన్ వచ్చిందంటే ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల అలా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈజీ వేలో ఇలాంటి పెయిన్స్ ఎలా తగ్గాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇలా మసాజ్ చేయించుకొని వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి ఆలోచనలు రావు పాజిటివ్గా కూడా ఉంటారనమాట. పాజిటివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, పోస్ట్ పార్టంలో రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ మజిల్ని మనము రిలాక్స్ చేస్తూ ఉన్నాం కదా ఎవ్రీ టైం. ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీగా కన్సీవ్ అయిన వాళ్ళకి వీక్లీ అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వాళ్ళ ఇష్టము, వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ అట్లా ట్వైస్ సజెస్టబుల్. లేదు అని అంటే 10 daysకి ఒకసారి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అలాగా మంత్లీ ట్వైస్ థ్రైస్ అట్లా చేయించుకుంటారనమాట. వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే నా బాడీకి ఇది అవసరము ఇదానని. కొంతమంది చేయించుకొని వెళ్ళిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారనమాట. నాకు ఇట్లా రివ్యూ ఇవ్వండి, నేనేం అడగను. నేను చేయాల్సింది ఏంటంటే
ప్రెగ్నెంట్ అంటే దేవతతో సమానంగా సమానం నేను అంటారు. ఫీల్ అవుతాను. ఆ ప్రెగ్నెన్సీ లేడీస్కి సర్వీస్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా నేను అలా చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే నాకు 2 డెలివరీస్ ఇంట్లోనే అయినాయి. ఆ డెలివరీ టైంలో కూడా నాకు ఈ కొంచెం ఆముదం పెట్టి ఇట్లా మసాజ్ చేయడం, పొట్ట దగ్గర, బ్యాక్ ఇవన్నీ ఇంట్లో చేసినప్పుడు డెలివరీ ఇంట్లో అయిందండి? డెలివరీ ఓకే. అయింది. ఎందుకు అని అంటే ఎలా న్యాచురల్గా కన్సీవ్ అవుతామో అలాగా న్యాచురల్గా పెయిన్స్ వచ్చాయి నాకు. ఓకే. పెయిన్స్ వచ్చి న్యాచురల్గానే డెలివరీ అయింది. 2 డెలివరీస్ కూడా అలాగే 2 అయ్యాయా? డెలివరీస్ ఇంట్లోనే వావ్! అయినాయి. ఆ! నా డెలివరీ టైంలో ఏంటంటే జస్ట్ ఇక్కడ ఆముదం వేసి, అంటే పెల్విక్ ఎగ్జామినేషన్ అదేం లేదు, హ్మ్. పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా కొంచెం జస్ట్ ఆముదం వేసి చెక్ చేసేవాళ్ళు. ఎవరు చూసేవాళ్ళండి? ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడ చూసేదన్నమాట. ఓకే. మంత్రసానులు మంత్రసాని ఇట్లా. అంటారు కదా. ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఆ, ఇప్పుడు ఉంది. కూడా ఉన్నారా అండి? తక్కువనే తక్కువ చెప్పాలి. మంది. హ్మ్. అయితే తను ఇట్లా ఆముదం వేస్తే స్ట్రైట్గా వెళ్ళిపోతే డెలివరీ, కొంచెం పక్కకి వెళ్తే డెలివరీ కాదు. ఎందుకు అని అంటే ఓహ్! నేను డూలా సర్వీసెస్, నేను డూలా ట్రైనింగ్ తీసుకున్నాక నాకు అర్థమైందంటే బేబీ వచ్చి పెల్విస్లో కరెక్ట్ పొజిషన్లో ఉంటేనే హ్మ్. సర్విక్స్ ఓపెన్ అయిందని డాక్టర్స్ చెప్తారనమాట. ఓకే. అలాగే ఈ ఆముదం వేయడం వల్ల స్ట్రైట్గా వెళ్ళిపోతే డెలివరీ ఉంటుంది. లేదు కొంచెం బేబీ హెడ్ పొజిషన్ ఇటు అటు ఉండడం వల్ల కూడా బేబీ అంటే ఆమోదం అనేది ఆ డ్రాప్స్ కొంచెం సైడ్ కట్టి వెళ్తాయి. హ్మ్. దాన్ని ఓకే ఇలా చెప్పారా వాళ్ళు, ఎలా తెలిసేదని నాకు చాలా రోజుల వరకు తెలియలేదనమాట. నేను కొన్ని ట్రైనింగ్స్ అయిన తర్వాత ఓకేనని ఆ ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకోగలిగాను. మన పెద్దవాళ్ళు ఒకప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ తోనే తెలుసుకునేవాళ్ళు. అదే. పూర్వకాలం ఏంటంటే మెడిసిన్ లేదు, హాస్పిటల్స్ ఎక్కువ లేని టైంలో ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా మంది ఇలా ఫీల్ అవుతున్నారు కదా, సఫర్ అవుతున్నారు పెయిన్స్ కానీ ఏదైనా, అందుకనేసి కంపల్సరీ ఈ ఆయుర్వేదం నుంచి స్టార్ట్ అయింది మసాజ్. అది ఓకే. ఇప్పుడు ఎందుకు నేను ఇవ్వకూడదు, ప్రతి ఒక్క ఉమెన్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సో ఈ ప్రెగ్నెన్సీని. మసాజ్ అనేది ఏదైతే మీరు ఇస్తున్నారో ప్రెగ్నెంట్ ఉమెన్ కి, దీని వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే ఓకే. 90% ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళ బాడీ కెపాసిటీ అనేది ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఎందుకంటే టమ్మీ మీద చేస్తాను, బ్యాక్ ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి మజిల్స్. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ అలాగే కూర్చొని ఉండడం వల్ల వాకింగ్ ఎక్సర్సైజ్ చేసినా ఏదో కొంచెం సేపు ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేస్తారు. టైం ఉండదు, టైం ఎక్కువసేపు ఉండదు, కూర్చోవాల్సి వస్తుంది వర్కింగ్ ఉమెన్ ఎప్పుడు కూడా. అలా ఉంటుంది. కానీ ఈ మెయిన్ నార్మల్ డెలివరీ అవ్వడానికి 3rd ట్రైమిస్టర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్స్ చెప్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా నార్మల్ డెలివరీ అని ఎక్సర్సైజ్ చేసేస్తారు. ఇంట్లో హస్బెండ్ కూడా ఫోర్స్ చేస్తారనమాట, చెయ్యి ఈరోజు ఎందుకు చేయలేదు అనేది. కానీ 3rd మంత్ నుంచి కావాల్సింది ఫిజికల్గా కన్నా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం. అలా ఉంటే 100% నార్మల్ డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.